నిజంగా భూమి మీద తన పిల్లలను దేవుడు తప్ప మరెవరు బలపరచరు. దేవుడే తన పిల్లలను బలపరుస్తాడు. కాబట్టి ఇర్మియాను దేవుడు బలపరుచున్నాడు. ఇర్మియా చేయుచున్న పరిచర్య చిన్నది కాదు, అదెంతో గొప్ప పరిచర్య. దాని గురించి మనం మొదటి అధ్యాయంలో చదువుతాం. బాలుడై ఉండగానే ఇర్మియాను దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇర్మియాను దేవుడు కోరుకున్నప్పుడు ఇర్మియా దేవుని పని చేయవలసిన వాడై ఉంటున్నాడు. దేవుడు కోరుకోకుండా, దేవుడు పిలవకుండా ఏ ప్రవక్త, తర్వాత ఏ దైవజనుడు దైవికంగా పని చేయలేడు, దేవుని ఏర్పాట్లో పని చేయలేడు. కాబట్టి ఇర్మియాను దేవుడు ఏం చేసినాడు? తన పని కొరకు పిలిచాడు. బాలుడై ఉన్నప్పుడే, బాల్యంలోనే పిలిచాడు. అప్పగించిన పని ఎంత గొప్పది, కట్టుటకును పడగొట్టుటకును. కాబట్టి ఎంతో స్పష్టంగా తన పనిని దేవుడు ఇర్మియాకు చూపించాడు. అయితే దేవుడిచ్చిన పని ఏమో గొప్పది, ఇర్మియాకు ఆశ ఉంది, భయం ఉంది. అయితే పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి. రాజులు, ప్రజలు కూడా ఈ పరిస్థితిలో చాలా విభిన్నముగా ఉన్నారు. అప్పటికి దేవుని గురించిన భయం ప్రజల్లో లేదు. ఆ కారణాన్ని బట్టి దేవునికి విరోధమైనటువంటి కార్యములు, విరోధమైనటువంటి రీతిలో వారు బ్రతుకుతూ వచ్చారు. దేవుని భయం లేకపోతే ప్రజలు దేవుని వాక్యానికి చోటెవరు. దేవుని భయం లేకపోతే ప్రజలలో మారు మనసు కలగదు. కాబట్టి అదే పరిస్థితి ఇక్కడ కనబడుచున్నది. రాజే గొప్పోడు, అక్కడ ధనవంతులే గొప్పోడు, మత నాయకులే గొప్పోడు. వాళ్ళు ఏదనుకుంటే దేవుని పేరిట వచ్చినామని చెప్పిన వాళ్ళందరూ కూడా అదే చెప్పాల. అది ఆ రోజుల్లో ఉంచబడిన విధానం. ఒకవేళ రాజుకు వ్యతిరేకంగా దేవుడు ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ రాజుకు వ్యతిరేకంగా ఏ దైవజనుడైనా చెప్తే వాళ్ళకి ఏముందో చెప్పండి? చెరసాల. ఏమని చెప్పండి? చెరసాల. వాడు చెరసాలలోనికి వెళ్ళకూడదు అని అంటే వాళ్ళు దేవుని పని చేయకూడదు. దేవుని నామం పేరిట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. రెండవది, అక్కడ ఎదుటి వ్యక్తులు మెచ్చుకునేటట్టు చెప్తే సరిపోతుంది. కానీ ఇర్మియాకు దేవుడు స్పష్టమైనటువంటి వాక్యం ఇచ్చాడు, పని ఇచ్చాడు. అర్థమైంది. ఇర్మియా కూడా యథార్థవంతుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని పనిని విడిచి తన సొంత పని చేసుకోవాలని ఆలోచించే వ్యక్తి కాదు. కాబట్టి అలాంటి వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి మెట్టుకు దేవుని యొక్క మాట స్పష్టమైనదిగా చెప్పుటకు, చెరసాల్లోనికి వెళ్ళుటకు కూడా ఇష్టపడ్డాడు. ముందున్న అధ్యాయాల్లో మనం చదువుతాం. ఇర్మియా ఇలా అంటాడు, ప్రభువా, నీ పని చేయుటకును నీ మాట చెప్పుటకు నాకు ధైర్యము సరిపోదు. ఎందుకనంటే పరిస్థితులని బాగోలే, మనుషులు బాగోలే, అంగీకరించే వాళ్ళు ఎవరూ లేరు. నా మట్టుకు నేను నువ్వు చెప్పింది చేస్తా, మిగిలిన వాళ్ళ సంగతి నాకు వద్దు ప్రభువా, వాళ్ళ గురించి నాకు వద్దు. ఆ మాట అన్నప్పుడు దేవుడు హెచ్చరించాడు. అంతేకాదు, కొంత పరిచర్య జరిగిన తర్వాత కూడా ఇర్మియా ఇలా అనుకున్నాడు, నేను మాట్లాడకపోతే బాగుంటుంది. నాకెందుకు వచ్చింది సమస్య, నాకెందుకు వచ్చింది బాధ? మాట్లాడకపోతేనే మేలు. ఎందుకు మాట్లాడి నేను అందరితో ద్వేషించబడ్డం, మాట్లాడి ఎందుకు నేను కష్టపడ్డం, మాట్లాడి ఎందుకు నేను శ్రమ అనుభవించడం? కాబట్టి మాట్లాడకపోతేనే బాగుండు. కాబట్టి కొంతకాలం దేవుని పనిని విడిచిపెట్టాడు. అయితే హృదయంలో దేవుని ఆత్మ మంట మండుచున్నది. ఆయన అది చేయక ఉండలేకపోయాడు. కాబట్టి దేవుడు తన పనేంటో ఇర్మియాకు చెప్పాడు. దేవుని పని ఇర్మియా చేస్తున్నాడు, యథార్థంగా చేస్తున్నాడు. ఇక్కడేమీ మోసం, అబద్ధం, దేవుని పేరును అడ్డు చెప్పుకుని పని చేయట్లే. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని పనిలాగానే చేయాలి. దేవుని పనిలో అబద్ధాలొద్దు, మోసాలొద్దు, మనిషి ఇష్టాన్ని బట్టి చేయడము వద్దు. ఇది ఎవరి సంఘం? ఇది దేవుని సంఘం. మనం ఎవరు వారం? దేవుని వారం. మన మధ్య ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ సంఘము, ఈ విధానం అంతా దైవికంగా మనము కలిగి ఉండాలి, నడుచుకోవాలి అని అంటే దేవుడే మన మధ్య పని చేయాలి. దేవుని పని మన మధ్య జరగాలి. అప్పుడే
అది దేవుని పని అవుతుంది, అప్పుడే అది దేవుని సంఘం అవుతుంది, అప్పుడే మనం దేవునికి చెందిన వారముగా అవుతాం. ఎప్పుడు ఇలాంటి పని దెబ్బతింటుంది అంటే, మొదటిగా మనం ఆలోచన చేస్తాం, దేవుని భయం మనుషుల మధ్య లేనప్పుడు దేవుని పని పాడైపోతుంది. దానికో మాట ఆదికాండంలో మనం చూస్తాం. అబ్రహాము ఒక చోట భయపడి ఓ మాట చెప్తాడు. ఏంటా మాట? షారా నా చెల్లెలు. అది ఒక విధంగా చూస్తే అబద్ధం. అక్కడున్న రాజు అడుగుతాడు కదా, ఎందుకు అబద్ధం చెప్పితివి? నువ్వు అబద్ధం చెప్పుటను బట్టి మేము పొరపాటు చేయొచ్చు కదా, పొరపాటు చేయటను బట్టి దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు కదా, ఎందుకు అబద్ధం చెప్పితివి అన్నప్పుడు ఏమన్నాడు? అబ్రహాము ఇక్కడ దేవుని భయం లేదని తెలిసి అబద్ధము చెప్పితి. దేవుని భయం లేని చోట ప్రతి నీచమైన కార్యం జరుగుతుంది. కాబట్టి దేవుని పని పాడైపోవడానికి మొదటి కారణం దేవుని భయం లేకపోతే, దేవునికి మనం లెక్కప్పగించాలనే విధానం లేకపోతే. దేవుని భయం లేదని మనకు ఎట్లా తెలుస్తుంది? న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయం అనుకుంటా మనం చూస్తాం. ఇశ్రాయేలుకు రాజు లేడు కాబట్టి వారికి ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయిరి. ఒక మనిషి తనకి ఇష్టం వచ్చినట్టు జీవించుట, సమాజము ఇష్టం వచ్చినట్టు నడుచుకొనుట, అది దేవుని భయం లేని దానికి సూచన. దేవుని భయం లేని దానికి సూచన. దేవుని భయం గనక ఉంటే అలా త్రోవ తప్ప ఒక మనిషి లేదా ఒక సమాజము నడుచుకొనదు. లెక్క అప్పగించాలనే భయం. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఇక్కడ మనకు అర్థమవుతున్నాయో జ్ఞాపకం అవుతుంది. కాబట్టి ఇర్మియా దేవుని పని చేస్తూ వచ్చినాడు, కానీ ఎలాంటి పరిస్థితిలో చేశాడు అని అంటే, రాజుకు కూడా దేవుని మాట వినాలనే ఆలోచన లేదు. అక్కడెవరు దేవుని ఎరగిన వారు లేరు, అక్కడెవరు విగ్రహారాధికులు లేరు, అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. అందరూ దేవుని నిబంధన ఎరిగిన వారే, అందరూ ధర్మశాస్త్రం ఎరిగిన వారే, అందరూ మూలపిత్రుడైన అబ్రహాము యొక్క సంతానమే. కానీ వాళ్ళల్లో ఉన్న రాజే, అధికారులే, మత నాయకులే ఎవరి వాక్యం వినకూడదు అనుకుంటున్నారు? ఎవరి మాట వినకూడదు అనుకుంటున్నారు? దేవుని మాట. దేవుని మాట గనక ఎవరైనా చెప్తే అది వాళ్ళకు నచ్చకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తిని చెరసాలలో వేస్తారు. కనీసం ఒక మాట ఆలోచన చేయాలి. సరే, దేవుని వాక్యం చెప్పినప్పుడు మనకు పడడం అంటే నచ్చల. కనీసం ఆయన ప్రవక్త ఆయనకి ఏదైనా చేస్తే ఎలా అనేటువంటి ఆలోచన ఆలోచించి కనీసం ఆయన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి అయినా భయపడ్డారా? చెప్పండి, భయపడ్డారా? నేను రాజుని, ఆయన ఎంత ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్. రాజు కంటే, అది లోకపరమైనటువంటి అధికారి కంటే దేవుని సేవా అభిషేకం చాలా గొప్పది. రాజుగా దేవుడు వారిని అనాయింట్ చేశాడు, వాళ్ళ పరిచర్య వాళ్ళది. కానీ ప్రవక్తగా, దైవజనునిగా అభిషేకించిన అభిషేకమునకు వారు కనీసం భయపడకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. మెట్టుకు మనకు తెలుసు దైవిక భయం వారి మధ్య లేదు కాబట్టి ఎంత కీడైన వాళ్ళు చేస్తారు, ఎంత నష్టమైన వాళ్ళు చేస్తారు, ఎంత అపాయమైన వాళ్ళు చేస్తారు. అది అక్కడ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటించి చెరసాలకు వెళ్ళాలా? దేవుని వాక్యం మానేసి కాముగుండాలా? లేకపోతే దేవుని పేరును వాడుకుని నాకు ఇష్టం వచ్చింది వాళ్ళు మెచ్చుకునే చెప్పాలా? ఈ మూడు సంగతులు ఇర్మియా ముందు పోరాటంగా నిలిచాయి. కానీ ఇర్మియా ఏ రోజు కూడా రాజీ పడలేదు. ఇర్మియా ఏ రోజు కూడా రాజీ పడలేదు. ఆయన దేవుని మాటనే ప్రకటించాడు. అందుకుగాను ఆయన చెరసాలకు వెళ్ళాడు. చెరసాల్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. దొంగగానో, వ్యభిచారిగానో, మోసగాడిగానో, అబద్ధికుడుగానో ఆయన చెరసాలకు వెళ్ళారు. కేవలం దేవుని మాట, సోదరులారా, దేవుని జనాంగమా, మీరు చేయుచున్నది తప్పు, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మీరు మాట వినకపోతే శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాడు అంటే వాళ్ళు అనుకున్నారు
ఏమైంది ఇర్మియాకి అరుస్తున్నాడు? మా రాజు ఎలాంటోడో తెలుసా? మా రాజు ఎలాంటోడో తెలుసా? మా సైన్యం ఎలాంటిదో తెలుసా? తిరిగిలేని సైన్యం, తిరిగిలేని రాజు. ఎవరు మా మీదకి యుద్ధానికి రారు, ఎవరు మమ్మల్ని జయించలేరు. ఇర్మియా ఎందుకు అరుస్తున్నాడు? కాబట్టి తన జీవితంలో దేవుని సువార్తను ప్రకటించాడు, దేవుని వర్తమానాన్ని ప్రకటించాడు, శ్రమపరచబడినాడు. దేవుని పిల్లలున్న చోట దైవ కార్యాలకు చాలా విలువ ఉంటుంది. ఆత్మీయుల మధ్య దేవుని భయం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య దేవుని పిల్లలకు చాలా విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కానీ ఇక్కడ అవేవీ లేవు. ఎందుకు అనంటే ప్రజలు దేవుని మాట వినుటకు వాళ్ళకి ఇష్టము లేదు. ఎంతవరకు ఏంటంటే సోదే. అపోస్తుల కార్యం 16 అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 16 అధ్యాయంలో అక్కడ ఒక దెయ్యం ఉంది. ఏ దెయ్యం చెప్పండి? సోదే చెప్పు దెయ్యం. ఆ దెయ్యం ఏం చెప్పిద్ది? ఊరకే ఏం చెప్పిద్ది? ఎవరో చెప్పారు, నాకు తెలియదు ఈ సంగతి. సోది చెప్పేది ఏమంట, ముందు మన ప్రాబ్లం మనతోనే చెప్పించిద్దంట. చెప్పించి దాన్ని అల్లిక చేసుకుని సోది చెప్పింది. అంటే ఆ సోది వినడానికి ఎంత సంతోషిస్తారో, దాని కొరకు ఎంత ఖర్చు పెడతారో. ఉపయోగం లేదు. ఏం లేదు చెప్పండి? ఉపయోగము లేదు. క్రైస్తవ సమాజానికి కూడా ఒక హెచ్చరిక ఉంది. అంత్యకాలంలో మనుషులంట దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారంట. ఏ చెవులు చెప్పండి? దురద పుడుతూ ఉంటుంది, గోకుతూ ఉంటారు. అంటే కల్పనా కథలు. వాక్యం వినరు. ఏం వింటారు? కల్పనా కథలు. వాక్యం చెప్పే వాళ్ళకి శ్రమ, కల్పనా కథలు చెప్పే వాళ్ళకి చెప్పండి, కల్పనా కథలు చెప్పే వాళ్ళకి జైలు. వాక్యం చెప్పే వాళ్ళకి శ్రమ. ఈరోజు వాక్యం వినడానికి ఎవరికి ఇష్టం లేదు. ఈరోజు వాక్యం వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. అదే సోది చెప్తే, సోది అంటే బయట కాదు, దేవుని పేరటనే సోది ఈరోజు సంఘాల్లో వినబడుతున్నది. కొన్నిసార్లు ఎవరైనా దైవజనులతో కానీ ఆత్మీయులతో కానీ స్నేహం చేసేటప్పుడు, నడిచేటప్పుడు, బ్రదర్ ఈరోజు బైబిల్ చదివావా అని అంటే బాధ. బ్రదర్ నువ్వు రక్షించబడ్డావా అంటే బాధ. బ్రదర్ ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నావా అంటే బాధ. బ్రదర్ మందిరానికి వస్తున్నావా అంటే బాధ. బ్రదర్ నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబరుచుకున్నావా అంటే బాధ. బ్రదర్ అబద్ధం ఆడకుండా ఉంటున్నావా అంటే బాధ. బ్రదర్ నువ్వు మోసం చేస్తున్నావా అంటే బాధ. మరొకవేళ అదే వ్యక్తితో, బ్రదర్ నువ్వు తిన్నావా? నువ్వు ఎంత మంచోడు బ్రదర్, నీలాంటోడు సంఘంలోనే లేడు బ్రదర్, నువ్వు అనుకుంటే సాధిస్తావు బ్రదర్, నువ్వు గొప్పవాడు బ్రదర్ అన్నారనుకోండి. ఏది ఇష్టపడతారు చెప్పండి? చెప్పండి, ఏది ఇష్టపడతారు? మీకేది ఇష్టం చెప్పండి. మీకేది ఇష్టం అంటే ఫస్ట్దే చెప్తారు, కానీ ఇష్టపడేది ఏంటి? రెండోదే. ఎప్పుడు చూడి బ్రదర్ ఎప్పుడు తిడతానే ఉంటాడు, ఎప్పుడే హెచ్చరిస్తూనే ఉంటాడు, ఎప్పుడు వాక్యం చెప్తూనే ఉంటాడు. ఏం వింటాం? కొద్దిసేపు కూడా రిలీఫ్ వద్దా? మనల్ని మెచ్చుకునే వాళ్ళ దగ్గరికి 10 సార్లు పోతాం, వాళ్ళని బాగా ఇష్టపడతాం. మనల్ని ఎవరైనా హెచ్చరించారనుకోండి, కష్టం, పోలేం పోము కూడా. అవసరమున్నా పోం. వీడ ఆలోచన చేయాలి. ఇది చాలా భయంకరమైన డేంజరస్ సిచ్యువేషన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇర్మియాకు అదే సంభవించింది. ఇప్పుడు దేవుడు పిలిచాడు, సేవకొచ్చాడు. దేవుడు పిలిచాడు, లోబడ్డాడు. దేవుడు పని అప్పగిచ్చాడు, తీసుకున్నాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు, ప్రజల్లోకి వచ్చి ప్రకటించాడు. ఇది దీని పని అవుతుంది. దీన్ని బట్టి భయంకరమైన శ్రమ వస్తుంది. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కానీ, బహుశా మిగిలిన కొంతమంది అయినా
ప్రేమగల స్నేహితులు ఉంటారు కదా, ఆప్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే, ఎందుకురా నీకు ఎవ్వరికి లేని బాధ నీకెందుకు, ఆయనే చూసుకుంటాడు కదా, నీ పనేది నువ్వు చూసుకో, ఎవరు లోబడినప్పుడు నువ్వెందుకు మాట్లాడతావు, నీకెందుకు ఆ శ్రమ అంటారా అనరా? అప్పుడు ఇర్మియా ఏమంటాడు, దేవుడు చెప్పాడు చేయాలి, ఇది దేవుని పని, నా పని అయితే నేను మానుకుంటా, నాకు కష్టమైతే, ఇది దేవుని పని, నేను మానుకుందామని ఆయన వద్దంటున్నాడు, ఆయన నాకు పని చెప్తున్నాడు, నేనేం చేయాలి? అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నీ కర్మ. ఏం చెప్పండి? నీ కర్మ. అంటే ఒక ఆదరించేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు, సహకారులు లేరు, శ్రమకు అప్పగించి నిర్లక్ష్య పెట్టి శ్రమ పెట్టేవాళ్ళే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో తనను పిలిచిన దేవుడు, తన పని అప్పగించిన దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, ఇర్మియా నాకు మొరపెట్టు, ఏ పరిస్థితిలోనైనా నాకు మొరపెట్టు, ఏ సిచ్యువేషన్లోనైనా నాకు మొరపెట్టు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా నాకు మొరపెట్టు, గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేద్దాం. ఇది ఎంత గొప్ప ఆదరణ చెప్పండి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మన ప్రభువు ఎలాంటి వాడంట, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 9వ వచనం, నేను ప్రసవ వేదన కలుగచేసి కనిపించక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు, పుట్టించువాడినైన నేను గర్భమును మోసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ప్రసవ వేదన కలగజేసి కనిపించక మానేదనా. ఇంకా మనకు అర్థమవ్వాలంటే, నేను నిన్ను పనికి పిలిచి, నేను నీకు పని అప్పగించి, నేను నిన్ను పిలిచి, నేను నిన్ను కోరుకుని, నీకు ఆపద వచ్చినప్పుడు కనపడకుండా ఉండేవాడిని కాను, నీకు సమస్య వచ్చినప్పుడు నిన్ను దర్శించకుండా ఉండేవాడను కాను, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు నిన్ను దర్శించేవాడును నేనే, కాపాడేవాడును నేనే, బలపరిచేవాడును నేనే, ఆదరించేవాడును నేనే ప్రభు చెప్పుచున్నమాట. చేరువచ్చిన మన జీవితాల్లో నీవు గనక ప్రభు కొరకు రోషం కలిగి నిలబడితే, అలా టప్పగా నామకార్థంగా ఏదో ప్రభు పేరు చెప్పుకుని బ్రతకడం కాదు, ఇది చాలా డేంజర్.